ఏంటిది పార్టీయా? అవును బాబు, అయ్యగారు పైన ఉన్నారు, రాగానే పైకి రమ్మన్నారు. రా రవి, దా దా. నీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను. రాబోయే వాళ్ళంతా బిలియనీర్స్, వాళ్ళ డాటర్స్. వీళ్ళలో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ నల్ల ప్యాంట్ వేసుకున్న అమ్మాయి మన ఎంపీ ఉపేంద్ర గారి కూతురు. ఆ సంబంధం చేసుకుంటే రాజకీయంగా మనకు పనికొస్తుంది. ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఎన్ఆర్ఐ. ఓవర్సీస్లో మన బిజినెస్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ఆ సిగరెట్ కాలుస్తున్న అమ్మాయి సాఫ్ట్వేర్ టైకూన్ కేఎల్ఎన్ రావు గారి డాటర్. మిగతా వాళ్ళంతా నా కలీగ్స్, వాళ్ళ డాటర్స్. అన్నిటికంటే బెస్ట్ మిసెస్ మెహతా కూతురు, ఆ నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హాయ్ హాయ్ నాటి. ఒక్కతే కూతురు, 50 కోట్ల ఆస్తి. మరి మీరు ఆ మిస్సెస్ మెహతా? అది అదే, ఇది ఇదే. ఆమె ఎంత తిరిగినా ఎప్పటికీ ఆమె మిసెస్ మెహతాయే. ఆమె కూతురుని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆమె మిస్సెస్ రవి అవుతుంది. డబ్బున్నోడి ఇంట్లో ఇవన్నీ మామూలే. డోంట్ మేక్స్ బిజినెస్ అండ్ ప్రెషర్. డాడీ, వసు అంటే నాకు ప్రాణం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏముందిరా అమ్మాయిలో అంత నచ్చిందా? కావాలంటే వాడుకుని వదిలే. పెళ్లి మాత్రం మెహతా కూతుర్నే చేసుకోవాలి. వెళ్ళు వెళ్ళు, రెడీ అవ్వు. హలో వసు, వెంటనే మా ఇంటికి వచ్చే. మా నాన్న ఇక్కడ ఒక చిన్న స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని పార్టీలో అందరికీ పరిచయం చేస్తాడంట. నువ్వు వస్తే నిన్నే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. గొడవలతో ఏమో. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా. అయితే నువ్వు వస్తున్నావు అంతే. జరుగు. ఏంది జరిగేది? ఇంకెప్పుడు నన్ను బెదిరించడానికి ట్రై చేయి. మీ అందరికీ మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలీదు. నాకు మాత్రం ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్ని ప్రేమిస్తున్నాను. వసు, మీ అందరి సాక్షిగా, ఈ దేవుని సాక్షిగా, మా ప్రేమ సాక్షిగా తన నాకు కాబోయే భార్య. Stop it! What is this nuisance? అదిగా సార్. ఏ లోపల రా, నువ్వు కూడా రారా. వాళ్ళిద్దరిని చూశారుగా, వాళ్ళు విడదీయలేం. మీరిద్దరు నేను చెప్పినట్లు చేయండి. ముందు పిల్లలిద్దరిని పిలిచి చదువులు అయ్యేదాకా మీ ప్రేమ కామ పెట్టమనండి. చదువులు అయ్యాక కూడా మీ ప్రేమ ఇలాగే ఉంటే పెళ్లి చేస్తామని చెప్పండి. ఎందుకయ్యా డ్రామాలని? నువ్వెవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించావా? ఇప్పుడు అవన్నీ దేనికయ్యా? ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ పవర్ ఏంటో. ప్రేమికులు బెదిరింపులకు లొంగరు. మీరెంత విడదీయాలని చూస్తే అంత దగ్గర అవుతారు. అది వాళ్ళు ఉన్న వయసులో ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం ఇవన్నీ చూడరు. అందుకే వాళ్ళను నమ్మించి మోసం చెయ్యాలి. మీరిద్దరూ వాళ్ళ ప్రేమను అంగీకరిస్తున్నట్లు, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తామన్నట్లు నమ్మించాలి. ముందు వాళ్ళిద్దరిని విడదీయండి. తర్వాత నీ కూతుర్ని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. అర్జెంటుగా నీ కూతురు పెళ్లి చేయి. ఎంత కావాలన్నా నేను ఇస్తాను. నువ్వేంద్రా నాకు పైసలు ఇచ్చేది? నీకెంత కావాలి చెప్పు, నేను ఇస్తా. కూల్ డౌన్, కూల్ డౌన్ ఐసే. ముందు వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి. వీళ్ళిద్దరిని ఒక ఒప్పందానికి తీసుకొచ్చాను. ముందు మీరు మీ చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చదువులు పూర్తయ్యేంత వరకు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరు, మాట్లాడుకోరు. చదువు పూర్తయిన తర్వాత కూడా మీ ప్రేమ అలాగే ఉంటే వీళ్ళిద్దరూ మీ పెళ్లి చేస్తారు. ఒకవేళ వీళ్ళ అభ్యంతరం పెట్టినా మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను.
నాకు ఇష్టమే. మా ప్రేమ సంవత్సరం కాదు, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. నేను రెడీ. వెరీ గుడ్. ఫ్రమ్ నౌ ది అగ్రిమెంట్ స్టార్ట్స్. తాత నాన్నున్నాడా? మీటింగ్ ఉందని మార్నింగ్ ఫ్లైట్కి బొంబాయి వెళ్ళారు బాబు. అయ్యా తోటమాల వచ్చాడు. వస్తున్నా. హలో. హాయ్. ఏ ఏంటి నువ్వు చదువేదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్, వెంటనే మన స్పాట్కి వచ్చేయి. ఏ? అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఓకే, వెంటనే వస్తున్నా. హలో, చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? ఏ హాస్పిటల్లో? వెంటనే పంపిస్తా. బాంబేలో చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. కారు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. ఎలా? బ్రిడ్జ్ కంట్రీలో అడ్మిట్ చేశారు. మిగతా వివరాలు ఏమీ తెలియట్లేదు. సార్ మీరు వెళ్తారంటే హాఫ్ అన్ అవర్ లో ఫ్లైట్. వెంటనే బుక్ చేయి. పదండి పదండి. ఎలాగైనా ఫోన్ చేయి. సరే తాత. ఏమైంది? వైజాగ్లో యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సెకండ్ సీట్. థ్యాంక్ యూ. వెల్కమ్. మనం బొంబాయి వెళుతున్నాం, మళ్ళీ తిరిగి రాం. తెలివి నీకే కాదురా,
క్షణం నుంచి నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాలి. పారిపోవడం, తిండి మానేయడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నరికేస్తా. నేను ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఆగొస్తాను. పారిపోవడం లాంటి ప్రయత్నం చేస్తూ 2 కాళ్ళు విర్రకొట్టండి. వాడికి అమ్మాయికి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. అటువంటిది ఏమైనా జరిగిందనుకో మేడం మీ బుక్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ స్వీట్. సార్ మీ బుక్ పడిపోయింది తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? నా పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? రేయ్, తీయండి, తీయండి. కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్. వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. వెంకటేష్, రవి కనిపించాడా? లేదే, ఈరోజు కాలేజీకి రాలేదాడు. పొద్దు నాకు ఫోన్ చేసి రోజు మేము కలిసి చోటికి రమ్మని చెప్పాడు. ఇప్పటి వరకు రాలేదు. నువ్వే కంగారు పడక, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో చూద్దాం పద. ఇంట్లో ఎవరూ లేరంట. ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియదంట. నాకు ఆకలేస్తోంది. తినడానికి ఏమైనా కావాలి. చిన్నాయన ఇంటికి పోతున్నాం. ఇవాళ నుంచి అందరం ఆడనే ఉంటాం. వాస్తు బాగాలేదు బిడ్డ.
కొంచెం మంచినీళ్ళు ఇవ్వా? అలాగే అక్క.